ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఖమ్మం హెవెన్ చర్చ్లో జరిగిన 7 గంటల శక్తివంతమైన ప్రార్థనలో దైవ సేవకులు పాస్టర్ పాల్, పాస్టర్ రమేష్ బాబు గారు నిర్వహించిన ఈ నెహెమ్యా ప్రేయర్ టీం ద్వారా జరిగిన ప్రార్థన సమావేశంలో ఉదయకాలం 5 గంటలకే ప్రార్థన చేయడానికి ప్రార్థనా వీరులైన అనేక మంది దేవుని బిడ్డలు తరలి వచ్చారు. వేకువని 4:20 సేవకులు మోకాళ్ళలోనగా 5 గంటలకు సంఘమంతా చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈ ప్రార్థన సమావేశంలో కన్నీరు కార్చి ఐక్యతతో దైవ సేవకులు ప్రార్థించి మొరపెట్టగా సంఘము కూడా వారితో కలిసి ఏకీభవించి చేసిన ప్రార్థనలు 7 గంటల పాటు ప్రార్థనలో పోరాడగా దేవుడు అద్భుతమైనటువంటి ప్రార్థనాత్మని కుమ్మరించాడు, విజ్ఞాపనాత్మని కుమ్మరించారు. విజయవాడ, హైదరాబాద్, ఛత్తీస్గఢ్, అలాగే తిరువూరు, పాలకొల్లు, వత్సవాయి ప్రాంతాలలో నుండి, ఖమ్మం పరిసర ప్రాంతాలలో నుండి అనేక మంది దైవజనులు ప్రార్థనలో పోరాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు 7 గంటల శక్తివంతమైన ప్రార్థన ద్వారా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. నశించిపోతున్న ఆత్మల కొరకు, రాష్ట్ర ప్రజల రక్షణ కొరకు సేవకులు విలపించి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదండి, ఆత్మతో సత్యముతో ఆరాధించి బలమైన ప్రార్థనాత్మతో అభిషేకముతో సంఘం నింపబడి ప్రభు యొక్క సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన జరిగిన ఈ సమయంలో సంఘం ఎంతగానో బలపరచబడింది. ఈ కడవరి దినాలలో ఇలాంటి శక్తివంతమైన ఇలాంటి ప్రార్థన అవకాశాలు అరుదుగా ప్రభు మన ముందుకు తీసుకొస్తారు. ఇలాంటి ప్రార్థన సమయాలలో మండుతూ ఉన్నటువంటి పొయ్యిలో ఒంటరిగా ఉన్న కట్టె చేరితే ఎలాగూ మండుతుందో అలాగే మీరు కూడా చేరాలన్నది మా యొక్క ఆశ. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఏక మనసుతో కన్నీటితో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వరములతో నింపబడి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించే ఒక ప్రార్థనా సమూహముతో చేరుట, ప్రార్థనా వీరులతో కలుసుకొనుట నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీ విశ్వాస జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది. ప్రభు యొక్క రాకడ దినాలలో ఉన్న ప్రియ దేవుని సంఘమా, క్రైస్తవ సమాజమా, మనకు ఇలాంటి గొప్ప ప్రార్థన మంట కలిగిన దైవజనుల అవసరం, ప్రార్థించే సంఘం అవసరం, మొర్రపెట్టే వీరులు అవసరం. గంట కూడా కుదురుగా కూర్చుని ప్రార్థించలేనటువంటి ఈనాటి క్రైస్తవ సమాజానికి గంటల తరబడి ప్రభు పాదాల దగ్గర మొర్రపెట్టే ఒక గుంపు యవన జనాంగము అవసరమై ఉన్నది. యవనస్తులు దేవునితో నింపులో నిలిచాడు. సమృద్ధి అయిన ప్రార్థనాత్మ, విజ్ఞాపన ఆత్మ నీ మీద కుమ్మరించబడాలంటే ఇదిగో మండుతూ ఉన్న పొయ్యిలో చేర్చబడిన కట్టెవలే నువ్వు దేవుని సన్నిధికి తరలిరా. సమయము కొంచెమే అని సాతానుడు పోరాడుతున్న ఈ దినాలలో మనకున్న ఈ కొంచెం సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు బలమైన ప్రార్థనా వీరులుగాను మండుతూ రగులుతూ ప్రార్థించే అభిషేకం పొందుకునే వారిగా దేవుని సన్నిధిలో మనం నిలబడదాం. అట్టి ప్రార్థనాత్మ దేవుడు మీ పరిచర్యలకు, మీ సేవకులకు, మీ సంఘాలకు అనుగ్రహించునుగాక. ఈ కడవరి కాలములో సంఘాలలో ప్రార్థన ఉజ్జీవ జ్వాలలు రగులుకొని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు కదిలించబడుగాక. దేశము కదిలించబడే ఒక గొప్ప ప్రార్థనాత్మ మన మీద, మన కుటుంబాల మీద దేవుడు కుమ్మరించునుగాక. సమృద్ధి అయిన ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ ఈ కడవరి కాలంలో దేవుడు మన దేశములో నలుమూలలా కుమ్మరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనే గొప్ప ఆయుధం, ప్రార్థనే గొప్ప విజయం, ప్రార్థనే దేశాన్ని కదిలించేది, ఉజ్జీవాన్ని రగిలించేది. ఇదిగో బండల వంటి హృదయాలను పగలగొట్టేది,
చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలను మండించేది ప్రార్థనే. పరలోకపు తాళపు చెవి ప్రార్థనే. అద్భుతాలను చేసే ఈ ప్రార్థన గుంపులో చేరండి. ప్రభు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. నెహెమ్యా ప్రేయర్ టీం భారతదేశం అంతటా అనేక ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో చేరి దేవునికి మొర్రపెడుతూ ఉండగా చేయి కలుపుదాం. స్వరమెత్తి బిగ్గరగా ప్రార్థించి ప్రభు రాకడ కొరకు అనేక ఆత్మలు సంపాదిద్దాం. దేవుని రాకడ కొరకు మన సంఘాన్ని, మన దేశాన్ని సిద్ధపరుచుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నెహెమ్యా ప్రేయర్ టీం. ఆమేన్.